కూటమిలో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి ప్రారంభమైంది. ఏపీ నుంచి 5 ఎమ్మెల్సీ సీట్లు ఖాళీ అవుతున్నాయి. మార్చి 31న యనమల రామకృష్ణుడు, జంగా కృష్ణమూర్తి, తిరుమల నాయుడు, దువ్వారపు రామారావు, పరుచూరి అశోక్ బాబు పదవి విరమణ చేయనున్నారు. ఈ 5గురు ఎమ్మెల్యేల కోటా కింద ఎమ్మెల్సీలుగా ఎన్నికైన వారే. ఈ నేపథ్యంలో ఎన్నికలు అనివార్యంగా మారాయి. ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ ప్రకటించింది. మార్చి 10న పోలింగ్ జరగనుంది. ఈ 5 స్థానాలు కూటమికి ఏకపక్షంగా దక్కనున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం 11 స్థానాలకు పరిమితం కావడంతో ఆ పార్టీకి ఛాన్స్ లేదు. అయితే కూటమిలో 3 పార్టీలు ఉండడంతో ఏ పార్టీకి ఎన్ని పదవులు వస్తాయి అన్నది తెలియడం లేదు. అయితే తెలుగుదేశం పార్టీకి ఎక్కువ స్థానాలు ఉండడంతో ఆ పార్టీకి 3 ఎమ్మెల్సీ పదవులు దక్కే అవకాశం ఉందని ప్రచారం నడుస్తోంది. జనసేనకు 1, బీజేపీకి 1 కేటాయిస్తారని సమాచారం. అయితే ఇప్పటికే మెగా బ్రదర్ నాగబాబుకు జనసేన తరపున ఎమ్మెల్సీ పదవి ఖాయమైనట్లు తెలుస్తోంది. ఏపీ మంత్రివర్గంలో నాగబాబును తీసుకున్నట్లు చంద్రబాబు కొద్ది నెలల కిందట ప్రకటించారు. దీంతో నాగబాబుకు ఒక పదవి ఖాయం. ఇంకోవైపు బీజేపీ నుంచి పీవీఎన్ మాధవ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. గతంలో ఆయన ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఎన్నికల్లో టికెట్ దక్కకపోవడంతో ఆయనకు బీజేపీ హైకమాండ్ ఛాన్స్ ఇస్తుందని తెలుస్తోంది. అయితే ఈ లెక్కన టీడీపీకి కేవలం 3 ఎమ్మెల్సీ పదవులు మిగులుతాయి. అయితే ఆశావహులు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు పదవి విరమణ పొందిన వారంతా తెలుగుదేశం పార్టీ నేతలే. అందులో కొందరు మళ్లీ అవకాశం దక్కుతుందని భావిస్తున్నారు. మరోవైపు టీడీపీ నుంచి ఒక 6గురు నేతలు పోటీ పడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దేవినేని ఉమామహేశ్వరరావు, బుద్దా వెంకన్న, బీద రవిచంద్ర, మోపిదే వెంకటరమణ, వంగవీటి రాధాకృష్ణ, మంతెన సత్యనారాయణరాజు ఆశావహులుగా ఉన్నారు. అయితే మైలవరం నుంచి టికెట్ వదులుకున్న మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు తప్పకుండా ఎమ్మెల్సీ పదవి దక్కుతుందని ప్రచారం జరుగుతోంది. మరోవైపు గతంలో ఎమ్మెల్సీగా ఉన్న బుద్దా వెంకన్న సైతం ఆశావహుడిగా ఉన్నారు. మరో సీనియర్ నేత బీద రవిచంద్ర పేరు బీసీ కోటాలో పరిగణలోకి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మోపిదే వెంకటరమణ సైతం రాజ్యసభ పదవి వదులుకున్నారు. ఆ సమయంలోనే ఎమ్మెల్సీ పదవి ఇస్తామని హామీ ఇచ్చినట్లు ప్రచారం నడుస్తోంది. అయితే ఎమ్మెల్సీ పదవిలో ఇప్పటి వరకు రేసులో ఉన్న వర్మను టీడీపీ హైకమాండ్ పక్కకు తప్పించినట్లు ప్రచారం నడుస్తోంది. ఇటీవల జరిగిన పరిణామాలతోనే ఈ మార్పు చేసినట్లు సమాచారం. కాపు కోటాలో వంగవీటి రాధాకృష్ణకు ఛాన్స్ ఇస్తారని ప్రచారం జరుగుతోంది. వంగవీటి రాధాకు సుదీర్ఘ కుటుంబ నేపథ్యం ఉంది. ఎన్నికల్లో టీడీపీ గెలుపు కోసం పనిచేశారు. అందుకే ఆయనకు ఎమ్మెల్సీ పదవిస్తే సముచితంగా ఉంటుందని ఒక అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. అదే జరిగితే పిఠాపురం వర్మ మరికొద్ది రోజుల పాటు పదవి కోసం వేచి చూడాల్సిందే. మరి ఎలాంటి సంచలన నిర్ణయాలు ఉండబోతున్నాయో చూడాలి. Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.